హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేసుకోండి. మన నిప్పు నాగరాజు గారు నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. మహేష్ బాబు గారు ఇటు రాజమౌళి పైన వీడియో చేయడం జరిగింది. దాన్ని చూసి నేను ఇన్ఫ్లుయెన్సర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక వీడియో మొదలు పెడదాం. ఎందుకంటే ఇది పెద్ది చిత్రం పోద్ది అనేది మాత్రం ట్రెండింగ్లో ఉంది. పోద్ది ఇది ట్రెండింగ్లో వచ్చింది. అంటే ఈ హ్యాష్ ట్యాగ్ కూడా మొదలైంది. ఇది కంపల్సరీ పెద్ది అనేది పొద్ది అనే కాడికి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి రావడం అనేది జరిగింది. మొన్న వచ్చిన పైల్వాన్ గ్లిమ్స్ తోటి మాత్రం ఇది ఒక లెవెల్లోనే ఆడుతుందనే చెప్పవచ్చు. దానికి రామ్ చరణ్ నటించిన గేమ్ చందర్ చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా అదేవిధంగా గేములు దీంట్లో ఉన్నాయన్నట్టే మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఆ గ్లిమ్స్ చూసాక అంతకుముందు వచ్చిన చిక్రీ పాట మనం చూసినామే. ఆ పాట కూడా బాత్రూమ్ స్టెప్ ఉంది కదా, అది కూడా ఒక సంచలనంగా మారిందనే చెప్పవచ్చు యూట్యూబ్లో. అది ఎలాంటి సంచలనాలు సృష్టించింది ఏందనేది మనం చూసాము. ఇక వ్యూస్లు మాత్రం అది పేటిఎం వ్యూస్లు పేడ్ వ్యూస్లు అనేది మనకు తెలిసిందే. అవి కూడా రికార్డులు మాత్రం బద్దలు కొట్టాయని చెప్పవచ్చు. యూట్యూబ్లో మాత్రం ఎలాంటి రికార్డులు సృష్టించింది ఏంది అది చిగ్రీ పాట అనేది, దానికి తగ్గట్టే ఇది కూడా అదే కోవలో పోతుంది. ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ కూడా అలాగే పోతుంది. పైల్వాన్ గ్లిమ్స్ అనేది కూడా మెగా అభిమానులు వాళ్ళు కోరుకునేదే వాళ్ళకు జరుగుతుందని చెప్పవచ్చు. వాళ్ళు కోరుకునేది ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, అదే మనకు తెలిసిందే. అంటే రియల్ హిట్లు వాళ్ళవి రియల్గా ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు రియాలిటీగా వెళ్తారు కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఇంతవరకు పెడితే ఇంతవరకు వస్తుంది రివ్యూస్ అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్లో రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇక ఇండస్ట్రీలో మాత్రం ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టింది ఏందనేది మనం చూసాం. గేమ్ చందరు అలాగే పాదఘట్టం ఇలా రికార్డులు క్రియేట్ చేసిందని చూసాము. ఆ రికార్డులకు మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఈ పోద్ది అనే చిత్రం కూడా ఖచ్చితంగా దాని స్థాయి అందుకునే ప్రయత్నంలో బుచ్చిబాబు రూపొందుతున్నాడనేది సినీ వర్గాలు ఇక్కడ వెల్లడిస్తున్నాయి. అలాగే మెగా అభిమానులు కూడా వెల్లడిస్తున్నారు. వాళ్ళ చిత్రం కంపల్సరీ ఆ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందనేది వాళ్ళ భావన. మెగా అభిమానులది వాళ్ళ భావనకు ఏమాత్రం తగ్గకుండా కూడా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడనేది చిత్ర వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రం వచ్చేసి కంపల్సరీ ఒక రకంగా చూసుకుంటే మన ఆచార్య పాదకట్ట చిత్రానికి ఏమాత్రం తీసిపోకుండా రామ్ చరణ్ నటన, అలాగే మన గేమ్ చందర్లో 3 పాత్రలు 4 పాత్రలు చేసిన పాత్రలే ఇందులో కూడా మెప్పించేటందుకు. అందులో మెప్పించాడా లేదా అనేది అది తర్వాత విషయం, కానీ ఇందులో మెప్పియాలనే ప్రయత్నంతో బుచ్చిబాబు బాగా కృషి చేస్తున్నాడట. నటనను వెలివి ఎత్తులాగా రామ్ చరణ్ గారి నటనను తోడుకొని మరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు బుచ్చిబాబు. ఆయన ప్రయత్నం మొత్తం అయితే సక్సెస్ అవుతుందా అనేది మెగా అభిమానుల వాదన. ఖచ్చితంగా ఈసారి రికార్డులు బ్రేక్ అవుతాయి. ఖచ్చితంగా గేమ్ చందర్ రికార్డ్స్ అలాగే పాదఘట్టం రికార్డులు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి అనేది మెగా అభిమానులు వాపోతున్నారని చెప్పవచ్చు. వాళ్ళ ఆశ వాళ్ళ కోరిక మాత్రం నెరవేరాలని మనం కూడా ఆశించాలి. ఎందుకంటే పోద్ది ఖచ్చితంగా ఇది రికార్డులు క్రియేట్ చేయడం ఖాయము. పాదఘట్ట రికార్డు అలాగే ఇటు వచ్చేసి గేమ్ చందర్ రికార్డు మాత్రం ఖచ్చితంగా బద్దలు కొడుతుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కోరిక నెరవేరాలని కూడా మనం కూడా ఆశించాలి. ఎందుకంటే మన నిప్పు నాగరాజు కూడా ఇదే కోరుకుంటున్నాడు. ఇంతకుముందే నేను వీడియో చూశాను, నిప్పు నాగరాజు గారి వీడియో చూశాను. మహేష్ బాబు గురించి చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సృష్టికర్తలు కాబట్టి వాళ్ళకు మనం ఫాలో అవడం తప్పదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా నిప్పు నాగరాజే ఆద్యం పోస్తాడు. అలాంటి ఆద్యం పోసినప్పుడు కూడా మనం ఫాలో అవ్వక తప్పది. ఎందుకంటే వాళ్ళ బాటలోనే మనం కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇంతకుముందే నేను చూశాను, మన నిప్పు నాగరాజు గారు నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. మహేష్ బాబు గారు ఇటు రాజమౌళి పైన వీడియో చేయడం జరిగింది. దాన్ని చూసి నేను ఇన్ఫ్లుయెన్సర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. మెగా అభిమానుల కోరిక మాత్రం ఖచ్చితంగా తీరబోతుందనే చెప్పవచ్చు. అది గేమ్ చందర్ రికార్డులు బ్రేక్ కావడం, ఇటు పోతే పాదఘట్టం ఆచార్య రికార్డులు బద్దలు కొడుతుంది అని మెగా అభిమానులు ఎంతలాగా కోరుకుంటున్నారో పోద్ది అనే చిత్రం మాత్రం ఖచ్చితంగా ఆ రికార్డులు అందుకోవాలి, ఖచ్చితంగా అందుకుంటుందని కూడా మనం కూడా ఆశాభావం వ్యక్తం చేద్దాం. అందరి అభిమానుల తరఫున నేను ఈ వీడియో చేయడం జరిగింది.
నేను మహేష్ బాబు అభిమానం మాత్రం కాదు. ఎందుకంటే మహేష్ బాబు గారి పైన నిప్పు నాగరాజు గారు వీడియో చేయడం జరిగింది. దాని ఇంప్రెషన్గా నేను ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది. అది పెద్ది పొద్ది అనేది ఇక్కడ ట్రెండింగ్లో ఉందని చెప్తున్నా. ఈ నిప్పు నాగరాజు గారికి ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాను. చేరే వరకు కూడా మీరు కూడా నిప్పు నాగరాజు వరకు చేరే వరకు షేర్ చేయాలని నా మనవి. ఎందుకంటే ఇలాంటి వీడియోలకు నిప్పు నాగరాజు ఆద్యం పోస్తున్నాడు కాబట్టి తను కూడా ఇటువంటి వీడియోలు చూడాలి. ఎందుకంటే మెగా అభిమానులు ఏం కోరుకుంటున్నారు అనేది నిప్పు నాగరాజుకు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా నిప్పు నాగరాజు వరకు ఈ వీడియో చేరే వరకు షేర్ చేయండి, కామెంట్లు చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మహేష్ బాబు గారి పైన వీడియో చేయడం జరిగింది నిప్పు నాగరాజు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో మాత్రం ఎవరిని నొప్పించినందుకు మాత్రం నేను వీడియో చేయడం లేదు. ప్రత్యేకించి నిప్పు నాగరాజు గురించి మాత్రమే వీడియో చేయడం జరిగింది. ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.